ఆఫ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా లైవ్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఓకే. ఓం గం గణపతియే నమః. గణేష చూసే మా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి హ్యాపీ లైఫ్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బ్లెస్ మీ గణేష. ఓం గం గణపతియే నమః. ఓకే, ఈ న్యూ ఇయర్కి ఈ జనవరిలో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, మీ పైన ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఓకే ఓకే చూద్దాం. ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేసే ముందు మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను, ఎలా ఉన్నాయో చూడండి. మీ ఎనర్జీస్ మ్యాచ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మ్యాచ్ అవుతాయి. ఓకే, మీ పైన ఈ జనవరికి ఎలా ఉంటాయో చెక్ చేసే ముందు మీ ఎనర్జీస్ చెక్ చేస్తున్నా. మీ ఎనర్జీస్ చెక్ చేసేటప్పుడు మీ నేమ్స్ని 3 times అనుకొని వీడియో చూడండి. ఓకే, యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ప్లీజ్ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూవర్స్కి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మూన్, 8 of Wands, 4 of Cups, 2 of Cups and 7 of Cups, 6 of Swords. ఓకే, మీ ఎనర్జీస్ అట్ ప్రెజెంట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ ప్రెజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ పీపుల్సే మీకు ఎప్పుడూ మీరు హ్యాపీగా ఉంటే చూడలేని వాళ్ళు ఎవరైతే మీరు హ్యాపీగా ఉంటారో మీ దగ్గరికి వచ్చి మరి మీ పాస్ట్ గురించి గుర్తు చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. ఎక్కువగా నెగిటివ్గా చెప్పే వాళ్ళే మీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు. సో ఫస్ట్ మీరు ఎవరైతే మీకు నెగిటివ్ చెప్తున్నారు అని తెలుసుకుంటారో వాళ్ళకి కొంచెం దూరంగా ఉండటానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ చుట్టూరా నెగిటివ్గా చెప్పే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, వాళ్ళ వల్ల బాధపడుతూ ఉన్నారు. మీ లైఫ్లో మీకు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ మీరు ఏది చూస్ చేసుకున్నా ఫేకే అని తెలుసుకుంటూ ఉన్నారు. ఓకే, మీ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి, ఉన్నాయి కూడా ఆల్రెడీ. ప్రజెంట్ మీ చుట్టూరా నెగిటివ్గా చెప్పే వాళ్ళ మాటలు వింటూ బాధపడుతూ ఉన్నారు. ఎక్కువగా మీ పాస్ట్ గురించే ఆలోచిస్తున్నారు, దిగులుగా ఉంటున్నారు. యూనివర్స్ మీకు ఏదో సంథింగ్ న్యూ ఆఫర్స్ అనేవి మీ లైఫ్లోకి పంపిస్తుంది, మీరు వాటిని గమనించట్లేదు. మీ పాస్ట్ గురించే మీరు ఆలోచిస్తూ దిగులుగా ఉన్నారు. సో ఎనర్జీస్ అనేవి చేంజ్ చేసుకోండి. ఎక్కువగా నెగిటివ్గా చెప్పే వాళ్ళ మాటలు వింటూ బాధపడుతూ ఇక్కడ మీకు ఉండాలని లేక మీ లైఫ్లో నుంచి మీరున్న ప్లేస్లో నుంచి ఎక్కడికైనా మూవ్ అనే వెళ్ళిపోవాలన్న థాట్స్లో ఉన్నారు. మీ లైఫ్లో మీకు అనేది ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు అని బాధపడుతూ ఉన్నారు. సో బాధపడకండి, మీ లైఫ్లోకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీ లైఫ్లోకి మళ్ళీ వస్తుంది, యూనివర్స్ ఇస్తుంది. ఓకే, మీ పర్సన్ నుండి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది వస్తుంది. ఎవరైతే మీ పర్సన్ నుంచి ఎక్కువగా మీ పర్సన్తో మీరు మాట్లాడాలనుకుంటూ ఉన్నారు, కమ్యూనికేషన్ చేయాలనుకుంటూ ఉన్నారు, మీ పర్సన్ నుండే మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి, ఓపికతో వెయిట్ చేయండి. నెగిటివ్గా చెప్పే వాళ్ళకు దూరంగా ఉండండి. పాస్ట్ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటే ఎనర్జీస్ అనేవి అక్కడే స్ట్రక్ అవుతాయి. ముందుకు వెళ్ళండి, మెడిటేషన్ చేస్తూ యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తూ ముందుకు వెళ్ళండి. మీ లైఫ్లో మీ పర్సన్ నుండి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది వస్తుంది. మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ కూడా వస్తుంది. 8 days 8 weeks 8 months లోపు మీ పర్సన్ నుండి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది. సో నెగిటివ్గా చెప్పే వాళ్ళకు దూరంగా ఉండటానికి ట్రై చేయండి. ఓకే, మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. మీ ఎనర్జీస్ అయితే ఎంత పర్సంటేజ్ మ్యాచ్ అవుతాయో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అంతే పర్సంటేజ్ మ్యాచ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు షఫిల్ చేస్తున్నా. మీ పర్సన్ ఎనర్జీస్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని తీసుకోండి. ఓకే ఓకే, ఈ న్యూ ఇయర్కి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయో చూద్దాం ఈ మంత్లో. ఓకే, ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి. ప్లీజ్ యూనివర్స్ కనెక్ట్ ద ఎనర్జీస్. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి. ప్లీజ్ యూనివర్స్, వాళ్ళపైన ప్రేమ ఉందా లేదా. కనెక్ట్ ద ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మంత్లో ఎలా ఉంటాయి వాళ్ళ పైన. The Hierophant, Five of Swords,
టూ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, టెన్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ కప్స్, ద ఎంపరర్. ఓ, ఎంపరర్ వచ్చేసారు మీ పర్సన్. ఈగో పర్సన్స్ కదా, ఎందుకు రారు? ఈగో వల్లే కదా మీ లైఫ్ ఇలా అయిపోయేది. టూ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ కప్స్, సిక్స్ ఆఫ్ కనపడుతున్నాయా కార్డ్స్? కొంచెం సిక్స్ ఆఫ్ వాండ్స్, ఫైవ్ ఆఫ్ వాండ్స్, టూ వచ్చాయి, నైన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ జడ్జిమెంట్. టెంపరెన్స్, ఓకే సూపర్. ద హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ సెవెన్ ఆఫ్ వాండ్స్. ఓకే, వాండ్స్, సోర్డ్స్, వాండ్స్, కప్స్, పెంటికల్. ఓకే, పెంటికల్ ఎనర్జీ వృషభం, కన్యా, మకర రాశి వాళ్ళు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృచ్చికం, మీన రాశి వాళ్ళు. సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల రాశి వాళ్ళు. అండ్ ఇంకా లాస్ట్ వాండ్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు. అన్ని రాశుల వాళ్ళు వచ్చారు. హ్యాపీగా వీడియో అందరూ చూడొచ్చు. ఓకే ఓకే, కొన్ని నెంబర్స్ లెటర్స్ అయితే చెప్తాను. ఇంపార్టెంట్ అయినవి డబుల్ కన్ఫర్మేషన్ తీసుకోండి. మ్యాచ్ అయిన వాళ్ళు మీ నేమ్లో కానీ మీ పర్సన్ నేమ్లో కానీ ఫస్ట్ లెటర్ అయ్యి ఉండొచ్చు. లెటర్స్ చెప్తాను. ఇంకా నెంబర్స్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తన డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదో ఒకటి మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి. ఓకే, నెంబర్స్ అయితే చెప్తాను. 7, 12, ఓకే, ఓకే, 7, 12, 8, 5, 2, 1, 10, 4, 6, 20, 14, 9, 8 ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. ఓకే, ఇంకా లెటర్స్ వచ్చి హెచ్, టీ, హెచ్ ఆల్రెడీ చెప్పేస్తా, ఓ, పి, ఎల్, ఈ, జి, ఆర్, ఎస్, క్యూ, ఏ ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి. నెంబర్స్ లెటర్స్ మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి. ఓకే, ఓకే, ఓకే. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ ఎక్కువగా మీ పర్సనల్ లైఫ్లో చీటింగ్ జరుగుతుంది. మీ పర్సన్ ఎందుకు మీకు దూరంగా ఉన్నారంటే గిన మీ పర్సన్ కొంతమంది పర్సన్స్ అయితే ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు. కొంతమంది పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలనుకుంటూ ఉన్నారు. తన ఈగోకి తను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. మీకన్నా ఈగోకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు తను. దానివల్ల మీకు దూరంగా ఉండొచ్చు, మొండిగా ఉండొచ్చు. మీ పర్సన్ లైఫ్లో ఎవరో కంట్రోల్ చేసే పర్సన్ అయితే ఉన్నారు. తన మదర్ కానీ సిస్టర్ కానీ లేదా ఇంకెవరైనా కానీ మీ పర్సనల్ లైఫ్లో కంట్రోలింగ్ చేసే పర్సన్ అయితే ఉన్నారు. దానివల్ల మీ నుండి మూవ్ ఆన్ అయ్యి ఉండొచ్చు. మూవ్ ఆన్ కొంతమంది దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా మూవ్ ఆన్ అయ్యి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మీ పర్సన్ ఆల్రెడీ కొంతమంది పర్సన్స్ అయితే మూవ్ ఆన్ అయ్యి ఉండొచ్చు. మీ పర్సన్ లైఫ్లో ఉన్న కంట్రోల్ పర్సన్ వల్లనే మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే కంట్రోల్ చేస్తూ ఉన్నారో వాళ్ళ వల్ల మీ లైఫ్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని ఓకే
మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఆ కంట్రోల్ చేసే పర్సన్ వల్ల మీ పర్సన్ గొడవలు పడుతూ ఉండొచ్చు. మీ పర్సన్ లైఫ్లో ఎక్కువగా చీటింగ్ జరుగుతూ ఉంది. దానివల్ల ఎక్కువగా డిస్టర్బెన్స్ అయితే అవుతున్నారు. ఒకవేళ మీరు ఎక్కువగా మాట్లాడుతున్నా కానీ మీ పర్సన్ దాని మూలంగా ఎక్కువగా చిరాకు పడుతూ ఉన్నారు, కోపంగా ఉంటున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి. తన హద్దుల్లో తను ఉండాలనుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉంటున్నాయి. కొంతమంది లైఫ్లోంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నారు. ఎలా అయితే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోతారో మీ పర్సన్, అలాగే మీరు మేనిఫెస్టేషన్ చేయడం వల్ల మీ పర్సన్ అలాగే మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు. ఏదో ఒక ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు. ఎందుకంటే మీ పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటూ ఉన్నారు. మీతో ఉంటేనే సక్సెస్ వస్తుంది మీ పర్సన్కి. మీతో కొంతమందికి కిడ్స్ కూడా ఉండొచ్చు, పాప బాబు ఇద్దరు కిడ్స్ ఉండొచ్చు, కొంతమందికి కిడ్స్ అయితే ఉండొచ్చు, ఇద్దరు కిడ్స్ అయితే ఉండొచ్చు కొంతమందికి. ఓకే, మీతో హ్యాపీ ఫ్యామిలీ అయితే ఊహించుకుంటూ ఉన్నారు. మీతో ఉంటేనే మీ పర్సన్కి సక్సెస్ వస్తుంది. దానివల్లే మీ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోయినా కానీ మీరే గుర్తొస్తూ ఉన్నారు ఎక్కువగా. తను ఒక మంచి పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు. మీ పైన మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది, కానీ బయటికి చెప్పరు, మొండిగా ఉంటారు. తన ఈగోకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అందుకే ఈ మొండి వ్యక్తులు ఏమంటే కొంతమంది అన్నీ బయటికి చెప్తారు, కొంతమంది చెప్పరు, మొండిగా ఉంటారు. కొంతమంది పర్సన్స్ మీకంటే ఏజ్ ఎక్కువ ఉన్న పర్సన్స్ కనపడుతుంది. కొంతమంది పర్సన్స్ అయితే మీకంటే కొంచెం ఏజ్లో తక్కువ ఉండొచ్చు. ఏజ్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళ బిహేవియర్ ఇమ్మెచ్యూరిటీ ఆలోచనలు మీకంటే ఏజ్లో తక్కువ కాకుండా ఎక్కువ ఉన్నా కానీ ఇమ్మెచ్యూరిటీగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ ఉన్న కానీ వాళ్ళ ఆలోచనలు అయితే ఇమ్మెచ్యూరిటీగా ఉన్నాయి. డెసిషన్స్ క్లారిటీగా తీసుకోలేరు. దేని గురించి డెసిషన్స్ అయితే క్లారిటీగా తీసుకోలేరు. ఇమ్మెచ్యూరిటీగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మీ పర్సన్ ఈగోకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ మిమ్మల్ని పక్కన పెట్టేశారు. మీ పర్సన్ ప్రజెంట్ అయితే మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. మీ గురించి ఇప్పుడు మీరు ఎక్కువ గుర్తొస్తూ ఉన్నారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు మీ పర్సన్. చూసారా, మీ ఎనర్జీస్లో కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని చెప్పి ఇస్తారు అని వచ్చింది. మీ పర్సన్ కూడా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఇవ్వాలనుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ దాని పరంగా ఎక్కువగా నైట్ టైమ్స్ నిద్రపోకుండా బాధపడుతూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఎలా మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావాలా అని ఆలోచిస్తూ యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మనీ పరంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ రెండు సిచ్యువేషన్స్లో జగిల్ అవుతూ ఉన్నారు. ఒకటి మనీ పరంగా, రెండు మీ పరంగా, లేదా మీ పరంగా ఇంకోటి ఆ కంట్రోల్ చేసే పర్సన్ వల్ల మీ పర్సన్ ఎటు వెళ్ళాలో తేల్చుకోలేక జగిల్ అవుతూ ఉన్నారు. మీతో ఉంటేనే సక్సెస్ అని మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయినా మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మీ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే బయటికి చెప్పరు. ప్రేమ ఉన్నా కానీ మొండిగా ఉంటారు, బయటికి చెప్పరు. యూనివర్స్ నుంచే మీకు జడ్జిమెంట్ వస్తుంది. ఏంజల్స్ని మీరు ఎక్కువగా అడుగుతూ ఉంటే మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ అయితే వస్తుంది. యూనివర్స్ నుంచే మీకు అనేది జడ్జిమెంట్ వస్తుంది. ఓకే, యూనివర్స్ని మీరు ఎంతైతే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారో అంత తొందరగా మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది మేనిఫెస్ట్ అవుతుంది. ఓకేనా, మీరు సపోజ్ మీ పర్సన్ మీరు వస్తారా రారా అని డౌట్స్తో మేనిఫెస్ట్ చేయకండి. ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, ఖచ్చితంగా మీ యూనివర్స్ మీ దగ్గరికి పంపిస్తుంది. మీ ప్రేమ జెన్యూన్, మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అని కాన్ఫిడెన్స్తో మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీ యూనివర్స్ కూడా అదే మేనిఫెస్ట్ చేస్తుంది. ఓకే, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అదే యూనివర్స్ నుంచి మీకు అనేది జడ్జిమెంట్ అయితే వస్తుంది, అది మేనిఫెస్ట్ అవుతుంది. మీ మొండి పర్సన్స్ కూడా మారుతారు. ఓకే, ప్రజెంట్ మీ పర్సన్ ఈగోకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ మీకు దూరంగా ఉండొచ్చు. మీ పర్సన్కి మీ పైన చాలా ప్రేమ ఉంది, కానీ తన లైఫ్లో ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. దానివల్ల మీకు దూరంగా ఉండొచ్చు, దానివల్ల మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు, గొడవలు పడి ఉండొచ్చు, ఆల్రెడీ మీతో గొడవలు కూడా పడతా ఉండొచ్చు. ఓకే, మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, ఎందుకంటే మీతో ఉంటేనే సక్సెస్ వస్తుంది. 6 days, 6 weeks, 6 monthsలో మీ పర్సన్ నుంచి ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీ పర్సన్ కూడా కోరుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావాలని. మీ పర్సన్ కూడా కోరుకుంటున్నారు మీకు ఏదో ఒక ఆఫర్, ఏదో ఒక సాకుతో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటూ ఉన్నారు. వస్తారు కూడా మీ పర్సన్. ఎలా అయితే మీ నుండి మూవ్ అనే వెళ్ళిపోయారో అలాగే తిరిగి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. కానీ మీ పర్సన్ మాట మీరు వినాలి. తనైతే మీ మాట వినడు. మీ పర్సన్ మాట మీరు వినాలి అనుకుంటారు. ఎందుకంటే తను ఒకరికి చెప్పే పొజిషన్లోకి ఉండాలి అనుకుంటూ ఉన్నారు. తను ఎప్పుడు హై పొజిషన్లోనే ఉండాలనుకుంటూ ఉన్నారు. తనైతే కొంచెం కూడా తగ్గేలా కనిపించట్లేదు. మీరే కొంచెం కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీరే కాంప్రమైజ్ అయితే మీ రిలేషన్లో మళ్ళీ బ్యాలెన్స్ వస్తుంది. ఓకే, తన మాటే మీరు వినాలనుకుంటూ ఉన్నారు. మొండిగా ఉంటారు, తన ఈగోలో తను ఉంటారు.
మీ పైన అయితే ప్రేమ ఉంది. ఓకే, ఎక్కువగా నైట్ టైమ్స్ నిద్రపోకుండా మీ గురించి కూడా బాధపడుతున్నారు, కానీ బయటికి చెప్పడు. కొంతమంది అయితే ఏడుస్తున్నారు కూడా, కానీ బయటికి చెప్పకుండా ఉంటున్నారు. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఓకే, మీ పర్సన్కి మీ పైన ప్రేమ ఉంది. అలాగే మీ పర్సన్ లైఫ్లో కంట్రోల్ చేసే పర్సన్ కూడా ఉన్నారు. సో కంట్రోల్ చేసే పర్సన్ రిమూవ్ అయిపోతే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి. మీరు ఎప్పుడైతే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి మీ పర్సన్ వస్తారు. ఓకే, 6 days 6 weeks 6 monthsలో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. రీయూనియన్ కూడా అవుతుంది. ఓకే ఓకే, ఏంజల్స్ గైడెన్స్ చూద్దాం, మీకు ఏ గైడెన్స్ ఇస్తారు. మీ రిలేషన్కి ఏంజల్స్ ఇస్తున్న గైడెన్స్. ప్లీజ్ ఏంజల్స్ చెప్పండి, చూస్తే మా వ్యూవర్స్కి వాళ్ళ రిలేషన్స్కి మీరు ఏ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ రిలేషన్కి మీరు ఏ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. రిమైన్ పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లోనే ఉండండి. ఎందుకంటే చాలామంది ఇంకా మీ పర్సన్ గొడవలు పడుతూ ఉండొచ్చు, మీరు వద్దనొచ్చు, మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. మీరు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్లోనే మీ పాస్ట్ గురించి ఎక్కువ నెగిటివ్గా థింక్ చేస్తూ బాధపడుతూ ఉండకుండా పాజిటివ్ థింకింగ్లో ఉండండి. ఓకే, ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు, రిమైన్ పాజిటివ్ థింకింగ్లో ఉండండి, అంతా పాజిటివే జరుగుతుంది. ప్రజెంట్ అదే చెప్పా కదా, నెగిటివ్ థింకింగ్లో ఎప్పుడూ ఉండకండి. మీరు ఏదో నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీతో గొడవ పడుతున్నారు, మాట్లాడరు, ఇంకా వదిలేశారు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా నెగిటివ్ థింకింగ్కి నో చెప్తున్నారు ఏంజల్స్. ఓకే, పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మెడిటేషన్ చేయండి, పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయండి. నెగిటివ్ ఎనర్జీలోంచి ఉండకుండా, నెగిటివ్ థింకింగ్లో ఉండకుండా పాజిటివ్ థింకింగ్లో ఉండండి. ఓకే, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు కొంచెమే పైకి 4 మాటలు ఏదైనా అనుండొచ్చు, ఇంకా అవి తెలుసుకొని మీరు ఏవైనా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఎక్కువగా తెలుసుకోండి. ఎందుకంటే కొంచెమే తెలుసుకొని మీరు ఇంతే నా లైఫ్ అని చెప్పి డిసైడ్ అవ్వద్దు. ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి చాలా. మీ రిలేషన్లో ఇన్ఫర్మేషన్ కొంచెమే తెలుసుకున్నారు, ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది చాలా తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోండి, అప్పుడే డిసైడ్ అవ్వకండి, ఏదైందని డిసైడ్ అవ్వకండి. ఇంకా ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎటువంటి డెసిషన్ అయినా తీసుకోండి. ఓకే ఓకే, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా మీ రిలేషన్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, ఇంకా ఎవరి హెల్ప్ అయినా మీరు తీసుకోండి. తన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఇంకెవరైనా కానీ, మీకు తెలిసిన వాళ్ళు, మీకు తనకి రిలేటెడ్గా ఉన్న ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ నుండి ఏదో ఒక హెల్ప్ దొరుకుతుంది, తీసుకొని అడగండి. మీకు ఇన్ఫర్మేషన్ అడగండి, వాళ్ళ నుండి హెల్ప్ అనేది దొరుకుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారో, రీజన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ట్రై చేయండి. లుక్ ఫర్ ఏ సైన్, యూనివర్స్ నుంచి ఏదో ఒక సైన్ వస్తుంది. నెగిటివ్ థింకింగ్లో ఉండకండి, యూనివర్స్ నుంచి మీకు ఏదో ఒక సైన్ అయితే వస్తుంది. ఓకే, లిజన్ టు యువర్ ఇంట్యూషన్, మీ మనసు మీకు ఆల్రెడీ చెప్తూనే ఉంటుంది మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయ్యారా లేదా అనేది క్లారిటీగా మీ మనసు మీకు చెప్తూనే ఉంటుంది. మీ మనసు మాట వినండి. ఓకే, మైండ్ ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది. సో మైండ్ మాట కాకుండా మీ ఇంట్యూషన్ ఏది చెప్తూ ఉంటుందో దాన్ని వినటానికి ట్రై చేయండి. ఫర్గివ్నెస్, మీరు ఎవరి వల్ల అయితే బాధపడ్డారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని క్షమించి వదిలేసేయండి, యూనివర్స్ చూసుకుంటుంది. పాజిటివ్ థింకింగ్లో ఉండటానికి ట్రై చేయండి. మీ రిలేషన్లో ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అప్పుడే డిసైడ్ అవ్వద్దు. పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏ డెసిషన్ అయినా తీసుకోండి. యూనివర్స్ నుంచి మీకు ఏదో ఒక సైన్ అయితే వస్తుంది. ఓకే, లిజన్ టు యువర్ ఇంట్యూషన్, మీ మనసు చెప్పింది మీరు వినండి. నెగిటివ్ థింకింగ్లో ఉండకండి, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లోనే ఉండండి. ఓకే, మీ పర్సన్ నుండి హిడెన్ ఫీలింగ్స్ ఏమున్నాయో కొన్ని చూద్దాం. ఓకే, మీ పర్సన్ నుండి కొన్ని హిడెన్ ఫీలింగ్స్ కూడా చూద్దాం, ఏమనుకుంటున్నారు మీ గురించి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఎలా ఉన్నాయి. ఓకే, చూద్దాం. You don't know how hard it was
టు లెట్ యూ గో. మీ పర్సన్ మీకు తెలీదు, మీ పర్సన్ కూడా మీ నుండి దూరంగా ఉండటానికి తను కూడా చాలా బాధపడుతున్నారు. నీకు తెలీదు అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఎంతైతే పెయిన్ తీసుకుంటున్నారో ఈ రిలేషన్లో మీ పర్సన్ కూడా సేమ్ అంతే పెయిన్ తీసుకుంటున్నారు. కాకపోతే మొండిగా ఉంటారు కదా, వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. కొంతమంది బయటికి చెప్తారు, నేను ఇది నా సిచ్యువేషన్ ఇది అని కొంతమంది చెప్తారు. కొంతమంది అయితే నేను చెప్పరు. కొంతమంది బయటికి చెప్పకుండా లోపలనే పెట్టుకుంటారు. అన్నీ మీరు సైకిల్తోనే వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ బిహేవియర్తోనే కొన్ని తెలుసుకోవాలి మీరు. ఓకే, కొంతమంది అలా ఉంటారు, ఏం చేయలేం కదా. కొంతమంది యాటిట్యూడ్ ఉంటారు, కొంతమంది అన్నీ చెప్తూ ఉంటారు, అన్నీ షేర్ చేసుకుంటారు. కొంతమంది ఏది షేర్ చేసుకోరు, అన్నీ మీకే వదిలేసారు తెలుసుకోవాలని. ఓకే, తనకు కూడా మీ రిలేషన్లో మిమ్మల్ని వదులుకోవడం తనకు కూడా చాలా పెయిన్ అనేది ఇస్తుంది. ఓకే, ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. మీ పర్సన్ కూడా మిమ్మల్ని మీ గురించి ఆలోచన చేయకుండా ఉండలేకపోతున్నారు. మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో మీ పర్సన్ గురించి, మీ పర్సన్ కూడా అలాగే థింకింగ్లో ఉన్నారు. మీ పర్సన్ కూడా మీ థింకింగ్ని ఆపకుండా ఉండలేకపోతూ ఉన్నారు. ఓకే, ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. తన తప్పు ఉంది కానీ మిమ్మల్ని బ్లేమ్ చేశామని తను ఫీల్ అవుతూ ఉన్నారు. మీ పర్సన్ మిస్టేక్ ఉంది కానీ మిమ్మల్ని బ్లేమ్ చేశారని చెప్పి తను కూడా బాధపడుతున్నారు. ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఏ లిటిల్ వైల్. తన హ్యాపీనెస్ తన కోల్పోయాను అని చెప్పి తను కూడా బాధపడుతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. తన సెల్ఫ్ అనేది తను కోల్పోయాడు. మిమ్మల్ని బాధపడుతున్నారు కదా, ఆల్రెడీ మిమ్మల్ని బాధ పెడుతూ తను బాధపడుతూ ఉన్నారు. జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈస్ ఇంటాక్సికేటింగ్. ఓకే, మీ పర్సన్ ఎక్కువగా మీకు దూరంగా ఉన్నందుకు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు తను గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ద టైమింగ్ జస్ట్ వాజంట్ రైట్ ఫర్ అస్. కరెక్ట్ టైం కోసం మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ కరెక్ట్ టైం కాదు, కరెక్ట్ టైం కోసం అనేది మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సమ్టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. తను అలాగే స్టక్ అయిపోతున్నారు, నీ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ. నిద్రలో కూడా తను ఆలోచిస్తూ అలాగే ఉలిక్కిపడి లేవడం ఇలా చేస్తూ ఉన్నాడు. నిద్రలో ఉంచి కూడా మీ ఆలోచనలు తనని మేల్కొల్పుతున్నాయి. మీ ఆలోచనలు అలా వస్తున్నాయి తనకి. మీరు ఎలా థింక్ చేస్తున్నారో అక్కడ వాళ్ళు కూడా అలాగే థింక్ చేస్తున్నారు. సో మీరేం టెన్షన్ తీసుకొని బాధపడకండి. ఓకే, యు వియర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. చూసారా, మీరు తన లైఫ్లో బెస్ట్ అని చెప్పి చెప్తున్నారు. తన లైఫ్లో మీలా ఇంకా ఎవరు తనకి దొరకరు, ఎందుకంటే మీరే తన లైఫ్లో బెస్ట్ థింగ్ అని చెప్పి చెప్తున్నారు. మీ పర్సన్ యూ కమ్ క్లోజర్ దెన్ ఎనీ వన్. మీరు క్లోజ్ అయినట్టుగా తన లైఫ్లో ఇంకా ఎవరు క్లోజ్ అవ్వటం లేదు, అవ్వరు కూడా. ఓకే, మీ పర్సన్ మీరు ఎలా అయితే థింక్ చేస్తూ ఉంటారో మీ పర్సన్ కూడా మీ గురించి సేమ్ ఈక్వల్గా థింక్ చేస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. మీకు దూరంగా ఉన్నందుకు తనకు కూడా బాధ ఉంది. కాకపోతే సిచ్యువేషన్ అనేది అలా మీకు కొంచెం డిస్టెన్స్ అనేది క్రియేట్ చేసింది. ఓకే, మీరు నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మీ సిచ్యువేషన్ని కొంచెం డిస్టెన్స్ అనేది చేసింది. కంట్రోల్ చేసే పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఉండొచ్చు, ఆల్రెడీ దూరంగా ఉండొచ్చు. సో మీరు టెన్షన్ తీసుకోకుండా బాధపడకుండా ఉండండి. మీ పర్సన్కి మీ పైన ప్రేమ ఉంది. ఓకే, మీ పర్సన్ మళ్ళీ ఎలా అయితే మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారో అలాగే తిరిగి వస్తారు. మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉండటానికి ట్రై చేయండి. 7 చక్రాస్ హీల్ చేసుకోండి, పాజిటివ్ థింకింగ్లో ఉండండి, మెడిటేషన్ చేయండి, యూనివర్స్కి స్పిరిచువల్గా గ్రోత్ అవ్వడానికి, యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, మీ ఎనర్జీస్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో, మీరు ఎప్పుడైతే బాధపడకుండా మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉంటారో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, బాధపడుతూ ఉంటే లో ఎనర్జీసే అట్రాక్ట్ అవుతాయి, నెగిటివ్ ఎనర్జీసే అట్రాక్ట్ అవుతాయి. మీరు ఎప్పుడైతే మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉంటారో, పాజిటివ్ ఎనర్జీలో ఉంటారో పాజిటివ్ని అట్రాక్ట్ అవుతారు. ఓకే, పాజిటివ్ థింకింగ్లో ఉంటే పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తారు, నెగిటివ్ థింకింగ్లో ఉంటే నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తారు. ఓకే, మీరు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్లో ఉండకూడదని కోరుకుంటున్నాను, ఉండకండి. ఓకే, ఓకే, ఏంజల్స్ నెంబర్స్ గెస్ చేయండి, తీస్తాను. ఓకే, మీరు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి.
ఓకే, 0 to 9 ఏంజల్స్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఏంజల్స్ నెంబర్స్ని 3 అయితే ఓపెన్ చేస్తాను. మీరైతే గెస్ చేయండి. 3 అయినా గెస్ చేయొచ్చు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. గెస్ చేసిన నెంబర్ అయితే గిన గెస్ చేసిన నెంబర్స్లో మీకు మెసేజ్ కూడా ఉంటుంది ఏంజల్స్ నుంచి. గెస్ చేయకుండా ఉంటే గిన మీరు ఇంకా మెడిటేషన్ అవసరం, మీ ఎనర్జీస్ చేంజ్ అవ్వలేదు అని. ఓకే, నెంబర్స్ అయితే గెస్ చేయండి. 3 అయితే ఓపెన్ చేస్తాను. చేశారా? ఓకే, ఓపెన్ చేస్తున్నా. 888 ప్రాస్పరిటీ అండ్ సక్సెస్. 888 వచ్చింది ఫస్ట్ నెంబర్. ఓకే, నెంబర్ 2 సెకండ్ వన్ ఓపెన్ చేస్తున్నా. సెకండ్ వన్ వచ్చి 444 స్టెబిలిటీ అండ్ ప్రొటెక్షన్ ఏంజల్స్ నుంచి మెసేజ్ అది. ఓకే, లాస్ట్ నెంబర్ ఈస్ దిస్ 777 స్పిరిచువల్ గ్రోత్. 777 ఎవరైతే గెస్ చేశారో వాళ్ళు స్పిరిచువల్ గ్రోత్ వైపుకు వెళ్తున్నారు. 888, 444, 777 ఈ నెంబర్స్ ఎవరైతే గెస్ చేశారో వాళ్ళు కొంచెం పాజిటివ్ ఎనర్జీలోనే ఉన్నారు అని మీనింగ్. ఓకే, మీరు గెస్ చేయని నెంబర్స్ గెస్ చేయలేని వాళ్ళు ఇంకా మీరు నెగిటివ్ ఎనర్జీలోనే ఉన్నారు. సో మీరు అనేది ఇంకా స్పిరిచువల్గా గ్రోత్ వైపుకు వెళ్ళండి, పాజిటివ్ ఎనర్జీలో ఉండటానికి ట్రై చేయండి. ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీలో, లో ఎనర్జీలో ఉండకండి. ఓకే, మీ పర్సన్ మీరు ఎంతైతే ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ కూడా అంతే ఫీల్ అవుతూ ఉన్నారు. కొంతమంది హ్యాపీగా ఉన్నట్టు నటిస్తారు. మీరు జెలసీ ఫీల్ అవ్వాలి, బాధపడాలని కొంతమంది హ్యాపీగా ఉన్నట్టు స్టేటస్లు పెట్టుకుంటా హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. సో వాటిని చూసి మోసపోకండి. బయటికి కనిపించేది ఒకటి, లోపల జరిగేది ఇంకొకటి ఉంటుంది. బయటికి కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు. సో మీరు అనేది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి మీరు చూసి అది ఫీల్ అయ్యి మీరు బాధపడుతూ ఉండకుండా వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో పూర్తిగా మీకు క్లారిటీగా తెలియదు. జస్ట్ ఓన్లీ బయటికి మట్టుకే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఫీల్ అవ్వాలి, బాధపడాలి అని నటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈగో పర్సన్స్ కదా, మొండి పర్సన్స్, ఈగో పర్సన్స్. వాళ్ళు ఎంత బాధ ఉన్నా లోపలనే పెట్టుకుంటారు, బయటికి హ్యాపీగా ఉన్నట్టు నటిస్తారు నలుగురిలో. ఓకే, మీరు ఎప్పుడూ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మమ్మల్ని బాధ పెట్టారు, మమ్మల్ని వదిలేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని ఎప్పుడు ఫీల్ అవ్వద్దండి. ఎవరైతే సోల్ కనెక్షన్లో ఉంటారో, ఎవరైతే ఇద్దరు ఒకరు సోల్ కనెక్షన్లో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ట్రూగా లవ్ చేస్తున్నారో వాళ్ళు మీరు మిమ్మల్ని బాధ పెట్టినా సరే, పైకి సిచ్యువేషన్స్లో కొద్ది బాధ పెట్టినా కానీ వాళ్ళు కూడా లోపల బాధపడుతూనే ఉంటారు. కొంతమంది బాధపడేది బయటికి తెలుస్తుంది, కొంతమంది బాధపడేది బయటికి తెలియదు. 4 గోడల మధ్య బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఎవరికి చెప్పుకోకుండా లోపలనే బాధపడుతూ ఉంటారు. నలుగురులో ఏమో హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. సో అవి చూసి కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు కదా. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పి మీరు ఫీల్ అవ్వకండి. మీరు మీ సెల్ఫ్లో మీరు ఉండటానికి ట్రై చేయండి. హ్యాపీగా ఉండండి, పాజిటివ్ థింకింగ్లో ఉంటూ పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. ఓకే, మెడిటేషన్ చేయండి, 7 చక్రాస్ హీల్ చేసుకోండి, పాజిటివ్ థింకింగ్లో ఉంటూ మీ ఎనర్జీస్ చేంజ్ చేసుకోండి. మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్వేస్ బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. ఓకే, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. బాయ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.